నమస్తే అండి. ఇప్పుడు మనము కృష్ణా జిల్లా ఆ, కాకులపాడు హనుమాన్ జంక్షన్ దగ్గర ఊరు, బాపులపాడు మండలం. రైతు సత్యనారాయణ గారు, వారు అట్లూరు బాల సత్యనారాయణ గారు. వారు గత 10 సంవత్సరాల నుంచి సేంద్రియ పద్ధతిలో దేశీయ వరి రకాలు, చాలా కొత్త రకాలు అంటే పాత రకాలే, మనకి కొత్త రకాలు. ఆయన ఇక్కడ సుమారు 10 రకాలు నార్మల్ పెట్టారు, దేశీ రకాలు. వారిని అడిగి తెలుసుకుంటా ఈ యొక్క వరి పంట గురించి మనం తెలుసుకుందాము. సత్యనారాయణ గారు నమస్తే. ఈ యొక్క ఈ మొట్టమొదటి పెట్టిన ఈ యొక్క మడి, దీని రకం ఏంటండి? గోదావరి ఇసుకలు అంటారండి. గోదావరి ఇసుకలు అంటండి. బాగా సన్నగా ఉంటాయి, తినడానికి చాలా బాగుంటాయి, అందరికి భోజనానికి చాలా అనువైన రకం. ఈ భోజనం వద్దనే వాళ్ళు అసలు ఎవరు ఉండరండి. గోదావరి ఇసుకలు. ఓకే. ఈ వెరైటీ ఎప్పటి నుంచి పండిస్తున్నారు మీరు? నేను 2018 నుంచి పండిస్తున్నాను. 2018 నుంచి. ఓకే. బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఓకే. ఇదండి ఈ రకం కుజి పటాలి అంటారండి. ఇది సన్న రకం. కుజి పటాలియా. ఓకే. ఇది ఈ మధ్య అందరూ వింటున్నాము, కుజి పటాలియా. ఓకేనండి. ఇదేంటండి? ఇది చికీలా కోయిల అంటారండి. చికీలా కోయిల అంటండి. ఇది కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకి, అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికి బాగా పనిచేస్తుందని మన నిపుణులంతా చెప్తున్నారు. ఓకే. అందుకని తెచ్చిపెట్టి, ఇది కూడా తెల్లగా ఉంటాయి, సన్నగా ఉంటాయి. మరొకసారి పేరు చెప్పండి దీన్ని. చికీలా కోయిల అంటండి. కిడ్నీ బాధితులకి చాలా బాగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారంట. ఇదండి మరొక వెరైటీ. దీని పేరు ఏంటండి? ఇది చిట్టి ముత్యాలు మనం వింటున్నాము. బిర్యానీకి, పాయసాలకి, చక్కెర పొంగల్ అన్నిటికీ చాలా బాగుంటుంది, ఇష్టపడి తింటారు. సెంటెడ్ వెరైటీ ఇది కూడా. ఇదండి మరొక మడి. ఇదేంటండి? ఇది ఇంద్రాణి. బాస్మతి వెరైటీలు ఇది ఒక రకం. ఇంద్రాణి సెంటెడ్ వెరైటీ. ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో డి విటమిన్ ఉంటుంది ఎస్పెషల్లీ. ఓకే. డి విటమిన్ ఉంటుంది. సెంటెడ్ వెరైటీ. ఓకే. ఇదండి? ఇది బహురూపి. బహురూపి అంటే చాలా బలం గల భోజనం. ఓకే. పూర్వం రాజుల నాడు వాళ్ళ సైనికులకు పెట్టేవారని ఒక హిస్టరీ కూడా ఉంది దీనికి. మంచి బలవర్ధకమైన భోజనం. బియ్యం అన్నమాట. మంచి బలవర్ధకమైన. ఓకే. వెరీ గుడ్. అలాగే ఇదేంటండి? ఇది కరం కురువై. ఎర్ర బియ్యంలో మంచి స్ట్రాంగ్ అయినటువంటి ఫుడ్ ఇది. సాంబాయి నవారా ఎట్లా బలమైనయో అంత మంచి స్ట్రాంగ్ అయిన ఫుడ్ ఎర్ర బియ్యంలో ఇది ఒక రకం. ఓకే. ఎర్ర రకంలో కారం కురవై. ఓకే. ఇదేంటి తమిళ పేరా? తమిళ పేరు సార్. ఓకే. మా పెళ్ళ సాంబా కూడా తమిళ పేరే కదా. అవునవును. ఇదండి? కృష్ణవీహి. బ్లాక్ రైస్ లో కృష్ణవీహి అని ఇది ఒక వెరైటీ. కృష్ణవీహి. నల్ల బియ్యంలో ఇది ఒక రకం. ఓకే. బ్లాక్ రైస్ లో ఇది ఒక రకం. కృష్ణవీహి. ఓకే. ఆ లాస్ట్ లో పెట్టిందేమో నారియల్ పూలు అండి. నారికేల్ పూలు అంటే కొబ్బరి పూలు లాగా వరికంకులు వస్తాయి అంట. ఓకే. ఇవన్నీ కూడా మీరు ఈ విత్తనాలన్నీ ఎక్కడ సేకరించారు? చాలా మంది దగ్గర తీసుకున్నా సార్. చంద్రుల కుమార్ రెడ్డి గారి దగ్గర కొన్ని తెచ్చాము. కాకినాడ శ్రీనివాస్ గారి దగ్గర కొన్ని తెచ్చాము. ఓకే. తర్వాత సుబాని అని ఆయన ఉన్నారు, సింగరాయకొండ. సుబాని గారి దగ్గర కొన్ని తెచ్చాము. ఓకే. అట్లా ఒక్కొక్క దగ్గర కొన్ని వెరైటీలు తీసుకున్నామండి. నా దగ్గర ఉన్న వెరైటీలు కూడా కొన్ని పెట్టాను ఇందులో. ఓకే. నా దగ్గర కూడా మీరు ఈ సేంద్రియ పద్ధతిలో ఇది చూడండి, ఆల్రెడీ పచ్చి రొట్టేసింది. ఆయన వ్యవసాయ భూమిలో గత 10 సంవత్సరాల నుంచి సేంద్రియ పద్ధతిలో వరి పండిస్తున్నారు. అనేక రకాలు 13 రకాలు సుమారు పండిస్తున్నామని తెలిపారు. 12 వెరైటీలు పెట్టి లాస్ట్ ఇయర్. ఓకే. దిగుబడి ఎలా వస్తున్నాయండి ఇవన్నీ? మాకు 20 నుంచి 24 అట్లా. 20 నుంచి 24. మీరు భూమిలో పండించేటప్పుడు సేంద్రియ ఎరువులు, ఏ రకమైన ఎరువులు వాడతారు? మాగిన పశువుల ఎరువు వేస్తాం 4 ట్రక్కులు చొప్పున. ఓకే. దాని తర్వాత మేము యాపిండి, ఆముదపిండి ఇవి కూడా వాడతాం. జీవామృతం వేస్తాం. తర్వాత పైన మనం పుల్ల మజ్జిగ, ఇంగువ ఇలాంటి చిన్న పిచికారీ చేస్తాం. ఇంకా వేరే మందులు అవసరం రాదు.
ఓకే, వేరే మందులతో పని ఉంది ఇంకా? వేరే అంటే పైన స్ప్రేయింగ్ కూడా వీటిలో కూడా కషాయాలు అవి కూడా కొడుతుంటారు, అంత అవసరం కూడా రాదు. అదేలేండి. ఇంకా అవసరం లేదు సార్. జనరల్ గా ఇప్పుడు మేము కూడా అబ్జర్వ్ చేస్తున్నాం ఏంటంటే, భూమిలో ఎప్పుడైతే రసాయనిక ఎరువులు వాడలేదో పురుగు ఆశించటం, తెగులు ఆశించడం కూడా చాలా తక్కువగా ఉంది. ఇది మంచి స్టామినా గల విత్తనాలు కదండి. విత్తనాలు కూడా దేశీయ వెరైటీ కాబట్టి ఈ ఈ తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా వచ్చే కొంది ఇంకా దిగుబడులు కూడా పెంచుకోవచ్చు. మీరు దీంతో సాటిస్ఫైగా ఉండారు, బాగా సంతోషంగా ఉండారు. ఎందుకంటే నేను తిని 10 మందికి ఇవ్వగలుగుతున్నాను. రెండోది ఇవ్వటం ఒకటి కాకుండా రైతుగా మనకి నష్టం లేకుండా లాభసాటిగా కూడా ఉండాలి. బస్తాలు తక్కువైనా ఖరీదు చాలా ఎక్కువ. అవును, మన మెయిన్ ఏంటంటే ఫస్ట్ రైతు నష్టపోకుండా ఉంటే ఏమైనా చేయగలరు. అంటే మొదట్లో నష్టం లాగా అనిపిస్తుంది చాలా మందికి, కానీ ఇందులోనే నిజమైన లాభం ఉంది. ఏమంటే ఒకసారి అమ్ముకోవడానికి కుదరదని చాలా జనం అంటారు. ఓకే ఓకే, చాలా చేసుకోవాలి దీన్ని. ఓకేనండి సత్యనారాయణ గారు, చాలా ధన్యవాదాలు. నమస్తే అండి. మీరు ఇన్ని రకాల పంటలు ఈ వయసులో ఇంత రిస్క్ తీసుకొని అందరికి ప్రజలకి మంచి నాణ్యమైన బియ్యాన్ని పండిస్తూ రైతు అందరికీ అందిస్తున్నందుకు, మీరు ఈ యొక్క విధానాన్ని కొనసాగిస్తున్నందుకు, ఇంకా భవిష్యత్తు అంతా కూడా ఎవరైనా ఈ పద్ధతులకు రావాల్సిందేనండి. కాబట్టి మీరు ఇందాక రిస్క్ అంటున్నారు, మనకు ఉన్న కొందికి సంతోషం అనిపిస్తుంది, రిస్క్ అనిపించట్లేదు ఇందులో. అంటే తెలియక చాలా మంది రిస్క్ అనుకుంటున్నారండి. ఇప్పుడు నేను కూడా చేస్తున్నాం కదా, మనం జరిగే కొద్దీ మనకి అసలు రిస్క్ అనేది తెలియకుండా అయిపోతుంది. ఈ యొక్క అంటే పంటలు పండే విధానం, పంటలు ఎదిగే విధానం ఇదంతా చూస్తే మనకి కూడా ఏమవుతుందంటే రాను రిస్క్ తగ్గుతుంది, మనకు కూడా చాలా సంతోషం అవుతుంది. అవునండి. కాబట్టి మనం కూడా ఏంటంటే మనం ఇంకా ప్రజలందరూ కూడా అవగాహన పెంచుకొని ఈ యొక్క విధానానికి రావాలని కోరుతున్నాను సార్. ధన్యవాదాలు సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.